ఎక్కడ్రా ఆ సునీల్ వర్మ ఎక్కడా చెప్పరా? నువ్వు కూడా వచ్చావా? వెయిట్ చేయి, నీకు క్లియర్ చేస్తాను. సరేరా వచ్చేయ్. నువ్వు వినే మూడ్లో లేవు, నేను చెప్పే మూడ్లో లేను. వచ్చేయ్. నా కళ్ళకు కనిపించకపోతే నీ గొంతులో గుణపం దింపుతాను నా కొడక. నీ కడుపులో 5 నిమిషాల్లో నా తల్లి కారెక్కపోతే ఇడి కాళ్ళు ఎరుగుతాయి. గంటలో నా తల్లి ఇంటి దగ్గర లేకపోతే ఇడి తల పగిలిపోద్దే. రే మా నాన్న సంగతి నీకు తెలియదురా. నన్ను చంపేయమంటాడు. నాకు తెలిసి పార్టీకి మేమని చంపేసే ఉంటాడు. దాన్ని పంపించేయండి. నా కొడుకుని వదిలే. నా కొడుకుని వదిలే. ఇప్పుడు హోస్ట్ నేను రా. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. ఒరే పెద్దోడా, అమ్మా నీకేం కాలేదుగా? నేనే తప్పు చేయలేదమ్మా. నాకు తెలుసురా, నువ్వు ఏ తప్పు చేయవు. నాకు తెలియకుండా జరిగిపోయిన తప్పు సరి చేస్తానమ్మా. కొంచెం టైం. జాగ్రత్త నాన్న. ఇక్కడ ఇక్కడ చెప్పరా ఎక్కడ్రా సునీల్ వర్మ? నిజంగా నాకు తెలియదన్నా. నాతో వేరెవరో టచ్ లో ఉంటారు. వాడు నీలో ఉంటాడని మాత్రం విన్నాను. ఎవ్వరా? ఇతను నీకు ఫోన్ చేస్తున్నాడేంట్రా? అతను నిన్ను ఫాలో అవ్వమని చెప్పింది. సునీల్ వరం గ్యాంగ్ లో అతను ఒకడు. గ్యాంగ్ అంటే ఎంతమంది ఉన్నారా? నేనేం పాపం చేశానురా? మీరంతా నన్నెందుకు టార్గెట్ చేశారు? నాకు తెలిసింది చెప్తా అన్న. మహాదేవ్ క్రికెట్ బ్యాటింగ్ ద్వారా హాంకాంగ్ నుంచి తెప్పించుకున్న లాఫింగ్ బుద్ధా విగ్రహాలన్నీ ఒక చోట దాచాడని సునీల్ వరం గ్యాంగ్ కి తెలిసింది. కానీ అవి ఎక్కడున్నాయో వాటి డీటెయిల్స్ ఏంటో ఆ మహాదేవ్ వాడి కొడుకు సహదేవ్కి మాత్రమే తెలుసు. మహాదేవ్ కొడుకుని పట్టుకుని ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. వాడిని ఎలా కార్నర్ చేయాలని ఆలోచిస్తుంటే సునీల్ వరంలా ఉండే నువ్వు కనిపించావు. తన కోసం వెతుకుతున్న మహాదేవ్ కొడుక్కి నువ్వు టార్గెట్ అయ్యేలా చేశాడు సునీల్ వర్మ. తర్వాత నీతో పాటు వాడు ట్రైన్ ఎక్కేలా చేశాడు. మీరిద్దరూ ట్రైన్ నుంచి దూకేదాకా అంతా అనుకున్నట్టే జరిగింది. ఎక్కడికి కాళ్ళెరిగి చేస్తా. కాకపోతే నువ్వు రివర్స్ అవుతావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సునీల్ వర్మగాడు అంత తోపైనప్పుడు ఆడే సహదేవుని వెంటపడేలా చేసుకుని పట్టుకోవచ్చుగా. సునీల్ వర్మ తెలివితో పనిచేస్తాడు.
ఈగోతో కాదు. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయి దొరికితే నువ్వు దొరుకుతావు, సునీల్ వర్మ కాదు. చెప్పరా, అనుకున్నట్టే సహదేవ్ గారు దొరికాడని వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పు. సహదేవ్ దొరికాడు. పెండియాల దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మీరు అర్జెంటుగా బయలుదేరి వచ్చేయండి. రాణిరా నా కొడుకుల్ని ఒక్కొక్కరిని చావగొట్టి మిమ్మల్ని వీణ్ణి ఆ మహాదేవ్ గడి ముందు పడేస్తా. హడావిడిలో అసలు విషయం చెప్పడం మర్చిపోయానన్నా. నీ తమ్ముడు మా దగ్గరే ఉన్నాడు. వాడు సునీల్ వర్మ మనిషి. అది తెలియాలంటే లగాలి. వీడెప్పుడు లేస్తాడో, ఐడల్స్ ఎప్పుడు దొరుకుతాయో, కోట్లు ఎప్పుడు చేతికి వస్తాయో. ఆడపిల్లకి కాస్త ఓపిక ఉండాలి. అందుకే నువ్వు అంత ఓపికగా ఉన్నావు. డార్లింగ్, you're too good. You're too hot. I miss you.